హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు అమ్మాయి. మీకు తెలుసా, ప్రపంచవ్యాప్తంగా ఏటా 81,000 నుంచి 138,000 మంది పాము కాట్లకు బలవుతున్నారు. మరణాల్లో దాదాపు సగం భారతదేశంలోనే చోటు చేసుకుంటున్నాయి. నమ్మలేని వాస్తవాలివి. ప్రతి ఏటా సుమారు ప్రపంచంలో 50 లక్షల మంది పాము కాట్లకు గురవుతున్నారు. అయితే వారిలో కేవలం సగం మందికి పాము విషం ఎక్కుతోంది. సహారా ఎడారి, అలాగే దక్షిణాన ఉన్న ఆఫ్రికా దేశాలు, దక్షిణాసియా, ఆగ్నేషియాల్లో పాములు తరచూ కాట్లు వేస్తున్నాయి. దాదాపు వచ్చే కేసుల్లో ఎక్కువ కేసులు ఇక్కడే వస్తున్నాయి. మనం పామును చూసి ఆమెడ దూరం పారిపోతాం. కానీ కొన్ని ప్రాంతాల్లో వారు పాములతోనే జీవనం సాగిస్తారు. ప్రత్యేకించి పేద గ్రామీణ జనాభాకు పాము కాట్ల ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. పాము కాటు విరుగుడు వారికి అందుబాటులో లేకపోవడం, వైద్య సౌకర్యాలు లేకపోవటం వల్ల చాలా ప్రాణాలు పోతున్నాయి. అయితే పామును చూస్తే మనలో చాలా మంది దానిని కర్రతో కొట్టి చంపాలి అని అనుకుంటారు. చిన్న పామైనా పెద్ద కర్రతో కొట్టాలి అంటారు. ఇక పాము కనిపిస్తే ఇంటి చుట్టూ మంత్రం వేసేవారు ఉంటారు. ఇక కొందరు పాము కరిస్తే పసరమందు వేస్తారు. ఇంజెక్షన్, యాంటీవిటమిన్ తీసుకోరు. దీనివల్లే 25% మరణాలు వస్తున్నాయి. మరి ప్రపంచంలో ఇంత విషపూరిత పాములని చూసాం. అయితే ప్రపంచంలో ఖరీదైన పాములు ఏవి? అవి కనిపిస్తే మా లక్ మారిపోతుంది అని కోట్లాది మంది అనుకుంటారు. మన భారతదేశంలో కూడా ఇవి అరుదుగా కనిపిస్తున్నాయి. మరి ప్రాణాలు తీసే పాములే ప్రాణాలు నిలుపుతాయి అని మీకు తెలుసా? సో లెట్స్ బిగిన్ ద స్టోరీ. ఏ పాములు కోట్ల విలువ పలుకుతాయి? అసలు ఎందుకు వాటికి అంత ధర అనేది చూద్దాం. రెడ్ శాండ్ బోవా పాము. ఇది ప్రపంచంలో అత్యంత అరుదుగా కనిపించే పాము. ఇవి మొత్తం వరల్డ్లో స్నేక్ నేచర్ కమిట్ చెప్పే దాని ప్రకారం 2,500 మాత్రమే ఉన్నాయి. అందుకే ఇవి కనిపిస్తే ఎవరైనా ఇక అదృష్టవంతులు అయ్యామంటారు. ఏ పాము కనిపించినా చంపుతారేమో కానీ ఈ రెడ్ సౌండ్ బోవా పాము కనిపిస్తే మాత్రం దానికి ఎలాంటి అపాయం తలపెట్టరు. దానిని చాలా జాగ్రత్తగా భద్రపరిచి అమ్మడానికి సిద్ధం చేస్తారు. ఇక్కడ మీరు తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, ఈ పాము లేతగా కలర్ ఉంటుంది. అసలు ఇవి ముదురు రంగులో మారవు. ఈ అరుదైన విషరహిత పామును కొన్ని మందులు, సౌందర్య సాధనాల తయారీలో వాడతారు. అంటే కాస్మోటిక్ ప్రొడక్షన్స్ కి వాడతారు. అంతేకాదు ప్రాణం నిలిపే మందుగా దీనిని వాడతారు. క్లోమా గ్రంథికి, మెదడుకి సంబంధించిన మందుల తయారీకి వాడతారు. అమెరికా, రష్యా, జపాన్, జర్మనీ ఈ 4 దేశాల్లో ఈ ఒక్క పాము ధర సుమారు 100 కోట్ల వరకు ఉంటుంది. ఇక్కడ మన దేశంలో దీనిని 5 నుంచి 6 కోట్ల రూపాయలు ఇచ్చి మరీ కొంటారు. ఇది చట్టరీత్యా నేరం. అందుకే చాలా సీక్రెట్ గా వీటిని అమ్ముతూ ఉంటారు. ఇక్కడ మరొక విషయం, సైన్స్ అండ్ టెక్నాలజీ ఇంత డెవలప్ అయింది. ఇవి మెడిసిన్స్ కి వాడుతున్నారు. అలాగే మూఢనమ్మకాలకి ఈ పాముల్ని వాడుతున్నారు. చేతబడికి, బాణమతికి, కొందరిని నాశనం చేసే పూజలకి ఈ పాముల్ని కొందరు వాడతారు. కొందరు వ్యాపారులు దీనికి గ్లాస్ షేల్ చేయించి ఇంట్లో వ్యాపారం చేసే షాపులో భద్రపరుస్తారు. ఇది ఆ ప్లేస్లో ఉంటే ధనలక్ష్మి కటాక్షం వస్తుంది అని నమ్ముతారు. గుజరాత్, బీహార్ స్టేట్స్ లో వ్యాపారులు చాలా మంది దీనిని తమ షాపుల్లో పెట్టుకుంటారు. ఇంట్రెస్టింగ్ ఏంటంటే, మన దేశంలో ఓ ప్రముఖ వజ్రాల వ్యాపారి కూడా దీనిని తన కంపెనీలో పెట్టుకున్నాడు. ఇది అన్అఫీషియల్ సీక్రెట్. సో ఇలాంటి వారు చాలా మంది ఈ పాముని ఎంతో జాగ్రత్తగా దాచుకుంటారు. దీనికి అంతర్జాతీయ మార్కెట్లో భారీ డిమాండ్ ఉంది. 1986 నుంచి అనేక మెడికల్ కంపెనీలు, ఫార్మా నిపుణులు దీనిపై పరిశోధన చేశారు. దీంతో ఆ కంపెనీలు దీనికోసం అన్వేషణ చేశాయి. ఇక అమెజాన్, నయాగారా ప్రాంతాల్లో ఇవి సుమారు 1250 ఉన్నాయి అని లెక్కలు చెబుతున్నాయి. ఈ అరుదైన విషరహిత పాము ఉంటే అదృష్టం కలిసొస్తుందని, సంపద కూడా వస్తుందని నమ్మేవారు మన దేశంలో కాదు, థాయిలాండ్, ఇండోనేషియా, సౌత్ ఆఫ్రికాలో కూడా ఉన్నారు. అంతర్జాతీయ మార్కెట్లో మెడిసిన్, కాస్మోటిక్స్ రంగాల్లో దీనికి విపరీతమైన డిమాండ్ ఉంది. మీకు సింపుల్ గా చెప్పాలంటే, దీని నుంచి తీసిన కొవ్వు ద్వారా ఓ కాస్మోటిక్ కంపెనీ సుమారు 44 కోట్ల రూపాయలు క్రీములు తయారు చేసింది. అంటే దీనిని కొనేది 10 కోట్లు అయితే సుమారు 34 కోట్ల రూపాయల లాభం వస్తుంది కంపెనీకి. ఈ పాములు చాలా పిరికివి. పాపం ఎవరిని కాటువేయవు. పైగా దీనికి విషం కూడా రాదు. కూరలున్న సాధారణ బుస కొడుతోంది అంతే. ఇక చైనా గురించి ఎంత చెప్పినా తక్కువే. అనేక జబ్బులకి పుట్టిన ఇల్లు చైనా. అయితే ఈ పాముని మందుల కోసం వాడతారు.
అని తెలుసు, కానీ అక్కడ ధనవంతులు, కోటీశ్వరులు ఈ పాములు తెప్పించుకొని సూప్ చేసుకుని ఫ్రై చేసుకుని తింటారు. వినడానికి మీకు బాధగా ఉందా? సో వారు మాత్రం ఇలా తినడానికి కారణం ఏంటి అంటే, అంది సినిమాలో ముసలోడు యవ్వనంగా ఉండాలి అని ఎలా కోరుకుంటాడో, ఇలాగే ఈ చైనా వారు ఈ పాము తింటే యవ్వనులుగానే ఉంటారు అని అనుకుంటారు. సో వారు దీనిని మందుల కోసం కాదు, యవ్వనం కోసం కూర వండేస్తున్నారు. మరి మీకు అనుమానం రావచ్చు, ఇది ఏం తింటుంది, ఎన్ని సంవత్సరాలు బతుకుతుంది అని. చెప్పుకుందాం. దీనిని మెడిసిన్ కోసం తీసుకువెళ్తే దీనిని స్కేలింగ్ చేస్తారు. దీని వయసు 3 సంవత్సరాలు లోపు ఉంటే దీనిని కాస్మోటిక్స్ కి వాడతారు. దీని వయసు 8 సంవత్సరాలు దాటితే దీనిని మందుల తయారీకి వాడతారు. దీని వయసు 12 సంవత్సరాలు దాటితే సీరియస్ జబ్బులు అంటే గుండె సంబంధిత వ్యాధులకి మెడిసిన్స్ కి వాడతారు. ఈ స్కేలింగ్ చేసిన పాములని వారు కావాలంటే కొన్ని సంవత్సరాలు తమ దగ్గర ల్యాబ్లో పెట్టుకుంటారు. ఈ సమయంలో వీటికి ఇన్సూరెన్స్ కూడా చేయిస్తారు. సౌత్ ఆఫ్రికాలో, రష్యాలో ఇలా చేస్తున్నారు. సో ఈ పాములని ల్యాబ్లో ఉంచితే దానికి 24 గంటలు సెక్యూరిటీ ఉంటారు. అలాగే వీటికి ఆహారం ఏంటి అనేది చూద్దాం. బల్లులు, తేళ్లు, చిన్న చిన్న వానపాములు, మిడతలు, పురుగులు ఇలాంటివి ఆహారంగా ఇస్తారు. దీనికి బతికి ఉన్న ఆహారం కంటే చనిపోయిన ఆహారం వేస్తేనే వేగంగా తీసుకుంటాయి. ఇక వీటి గురించి చెప్పుకోవాల్సింది, ఇవి నీరు ఎక్కువగా తీసుకోవు. అంతేకాదు, ఇవి నీటిలో 1 గంట ఉంటే దాని శక్తి కోల్పోతుంది, 2-3 గంటలు నీరసంతో చనిపోతుంది. అందుకే వీటిని చాలా జాగ్రత్తగా సంరక్షిస్తారు. అందుకే ప్రపంచంలో ఈ పాములు అంత ప్రత్యేకం. మరి మన ఇండియాలో ఎక్కడున్నాయి అంటే మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, అలాగే నల్లమల, అస్సాం ఈ ప్రాంతంలో ఈ పాములు గుర్తించారు. వీటి కోసం కొందరు గిరిజనులు, బ్రోకర్లు ఏకంగా క్యాంపులు వేసి మరీ అడవుల్లో తిరుగుతున్నారు. మరో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, ఇవి పరిశోధకులకి అస్సలు చిక్కవు. ఇప్పటి వరకు ఇలా క్యాంపులు వేసి మరీ వెతుకుతున్న మీడియేటర్లు గిరిజనులకి మాత్రమే చిక్కాయి. వాటిని పోలీసులు పట్టుకొని పరిశోధకులకు అందిస్తున్నారు. సో ఏ పాముని అయినా చూస్తే చంపేస్తారు చాలా మంది, కానీ ఈ పాము కనిపిస్తే మాత్రం అదృష్టంగా భావిస్తారు. అందుకే ఈ పాముకి అంత విలువ, అంత డిమాండ్. ఫైనల్గా మనం ఎలా ఈ భూమిపై జీవిస్తున్నామో వాటికి జీవించే హక్కు ఉంది. విషమున్న పామైనా దాని కూరలు మనపై ఊరికినే చాచదు. మనం హాని చేస్తున్నాం అనిపిస్తే అవి దాడి చేస్తాయి. పాముల్ని చంపవద్దు. వాటి వల్ల మన రైతుకు కూడా ఎంతో మేలు. పాములు కనిపిస్తే స్నేక్ క్యాచర్స్ సొసైటీ వారికి సమాచారం ఇవ్వండి. అలాంటి సౌకర్యాలు మీకు లేకపోతే దానికి దారి చూపండి, అదే వెళ్ళిపోతుంది. ఇదండి ఈరోజు స్నేక్ పై వీడియో. మీకు ఎలా అనిపించింది? ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్.